సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానిటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్, అలాగే ప్రముఖ ఖగోళ పరిశోధకులు రఘునందన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆ మధ్యలో ఒకసారి విన్నామండి, అక్కడ స్టార్స్ కొనుక్కున్నారు, ఈ స్టార్ నాది, ఆ స్టార్ నాది అని కొనుక్కున్నారు అని చెప్పేసి. అసలు స్టార్స్ కొనుక్కోవడానికి మనం ఎవరు, అమ్మడానికి వాళ్ళు ఎవరో నాకు అర్థం కాల ఇది యాక్చువల్గా చాలా పెద్ద డిస్కషన్ చేయొచ్చు అండి. కదా. ఇప్పుడు కొంతమంది అంగారగ్రహం మీద జాగాలు కొనుక్కున్నాం, జాగాలు కొన్నారు. అవును, మ్యాప్ కూడా వేసి ఇచ్చినాడు. అవును, చంద్రమండలం మీద కొనుక్కున్నాం, చంద్రమండలం మీద కొన్నాం. అండ్ కొంతమంది అదేదో సినిమా వచ్చింది, ఆ సినిమాలో కూడా ఒక హీరోయిన్ కి అది పేరు రాసిస్తాడు, ఆ మూవీ పేరు నాకు గుర్తులేదు, ఒక నక్షత్రం కొని ఆమెకి ఇస్తాడు, మళ్ళీ టెలిస్కోప్ పెట్టి చూపిస్తాడు నక్షత్రం. సో దీని గురించి సో దీని గురించి ఒకటి క్లియర్ గా చెప్పాలంటే, యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే కొన్ని స్టెప్స్ తీసుకుంది. యాక్చువల్గా మొదటి లాంచ్ మొదటి ఉపగ్రహం 1957 4 అక్టోబర్ నాడు జరిగిందండి. మొదటిసారి అంటే మానవుడు పంపించిన ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్ భూమిని చేరుకున్నది 4 అక్టోబర్ 1957. ఓకే, అదేవిధంగా 10th అక్టోబర్ 1967లో ఏమైందంటే, ఈ అంతరిక్షాన్ని ఒకరొకరు ప్రయోగం చేస్తున్న సమయంలో ఇది ఎక్కడో ఒక చోట పెద్ద సమస్య కాబోతుంది అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక అవుటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చింది. అది 10th అక్టోబర్ 1967. కాబట్టి ప్రతి సంవత్సరం 4 అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ని వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్గా చేస్తారు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ ఏమంటుంది అంటే, భూమి వాతావరణం కానీ, అంటే భూమి చుట్టూ ఉన్న అవుటర్ స్పేస్ కానివ్వండి, లేదా ఈ గ్రహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా విశ్వమానవాళి సొత్తు, అంత యూనివర్సల్. అది ఏ ఒక్క దేశం కూడా నాది నేను ముందుగా వెళ్ళిపోయిన జెండా పెట్టేసి అనడానికి లేదు. రెండోది ఏంటంటే, ఒకవేళ ఏదైనా దాన్ని ప్రయోగం చేయాలంటే అది శాంతిపూర్వకమైన కార్యక్రమాల కోసం మాత్రమే చేయాలి అనేది దాంట్లో నిబంధన ఉన్నది. అదే కాకుండా మీరు ఏదైనా మిషన్ పంపించి మొత్తం అంతా ఏదో స్పాయిల్ చేసేస్తాను, అక్కడ ఉన్న అది కూడా కుదరదు, మార్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ దాన్ని పాడు చేయకూడదు మీరు. సో ఇట్లాంటి కొన్ని నిబంధనలతో ప్రతిసారి కూడా ఏదైనా మిషన్ లాంచ్ అయినప్పుడు ఆ ఒక దేశం, అవును మేము పంపిస్తున్న ఈ మిషన్ వల్ల మీకు ఎట్లాంటి నష్టం జరగదు అనేది ఒక లిఖితపూర్వకంగా వాళ్ళు చెప్తేనే పర్మిషన్స్ ఇస్తారనమాట. అదే కాకుండా ఒక సమస్య ఏం జరిగిందంటే అండి, యాక్చువల్గా మన అందరికీ తెలుసు, వరల్డ్ వార్ 2 తర్వాత మీకు కోల్డ్ వార్ జరిగింది అమెరికా రష్యాకి మధ్య, అంటే యుఎస్ఎస్ఆర్కి మధ్య. ఒకరి మీద ఒకరు పోటీ పడడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఏం చేశారు అంటే, భూమి కక్షలో ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో దాంట్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే బాంబ్స్ని పెట్టి మొత్తం మిలిటరైజ్ చేద్దాం అనుకున్నారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ సముద్రాల్లో అక్కడక్కడ పెడుతుంటారు కదా. సో ఇది 1957లో మొదటి ఉపగ్రహాన్ని పంపించారు. దాని తర్వాత మెల్లమెల్లంగా అర్థమైంది, అరే మనం పై చేయి రావాలంటే ఇంకా టెక్నాలజీ మనిషిని పంపించాలనేది, ఇట్లా రకరకాలుగా చంద్రమండలానికి వెళ్ళిపోయారు. అందులోనే దుర్మార్గంగా ఏం చేశారు అంటే, మనము అంతరిక్షంలో మనము ఈ న్యూక్లియర్ వారెడ్స్ పెట్టుకుని, ఇప్పుడు ఎవరికి మనకు నచ్చలేదు ఒక బటన్ నొక్కేస్తాం, వాడు ఆ దేశాన్ని మనం చేయొచ్చు అనే ఒక దురాలోచనలు జరిగినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది అంటే, అందుగురించే శాంతిపూర్వకమైన కార్యక్రమాల కోసమే మీరు బాహ్య అంతరిక్షాన్ని వాడాలి అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ ఇచ్చిందండి. సో నిజం చెప్పాలంటే, ఇప్పుడు చంద్రమండలం కానీ లేకపోతే సుదూర అంతరిక్షంలో కానీ ఇది ఎవరి సొత్తు కాదు. కాబట్టి నీ సొత్తు కానప్పుడు నువ్వు ఎవరికి నువ్వు ఎలా కొంటావు అనేది ఉన్నది. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే మీ దృష్టికి ఇట్లాంటిది వస్తే అది నమ్మకండి. అది ఎవరికి అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు. ఈవెన్ దేశాధ్యక్షులకు కూడా ఇది నాది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే దానికి క్లియర్ కట్ నిబంధనలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, యునైటెడ్ నేషన్స్ చేసిన ఈ ప్రయత్నం వల్లనే, ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ కానివ్వండి, వీటి వల్లనే ఏమైందంటే మన అంతరిక్షం ఇంకా సేఫ్గా ఉన్నది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే దాన్ని కూడా తూట్లు పరుస్తూ, అంటే మొట్టమొదటిగా చైనా వాళ్ళు ఏం చేశారంటే, ఇండియా గ్రో అవుతుందనేది తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారంటే, వారికి సంబంధించిన ఒక ఉపగ్రహాన్ని ఒక మిసైల్తో పేల్చేశారు. అంటే వారు ఏం చెప్పాలని ప్రయత్నం చేశారంటే, మేము తలుచుకుంటే మీ శాటిలైట్స్, ఎందుకంటే ఈ రోజు మనకి శాటిలైట్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయండి. మొన్నటికి వచ్చిన తుఫాన్ కానివ్వండి, లేదంటే మన బ్యాంకింగ్ కానీ, మొత్తం శాటిలైట్ లేకుండా మనం చేయలేము. కాబట్టి శాటిలైట్స్ని పేల్చే శక్తి మాకు ఉందని వారు చూపిస్తే, మన ఇండియా కూడా నెక్స్ట్ ఇంకో టెస్ట్ చేసి మాకు ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి అయితే వాళ్ళు అది బ్లాస్ట్ చేసిన తర్వాత దానికి వచ్చిన పీసెస్ వెళ్ళి వేరే ఉపగ్రహాలకు తాకడం. సో ఇదంతా కూడా ఒక స్పేస్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్న సమయంలో యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవుతున్నాయి. అయితే ఇందులో మన భారతదేశంలో కూడా దీనికి ఒక సబ్జెక్ట్ ఉందండి, స్పేస్ లా అని ఒకటి ఉంది. సో ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి అని చెప్పేసి నల్సార్ యూనివర్సిటీలో వారు ఇంతకుముందు అక్కడ రిజిస్ట్రార్గా చేశారు. ప్రస్తుతం మహేంద్ర యూనివర్సిటీలో ఉన్నారు వారు. సో మన భారతదేశంలోనే ఈ స్పేస్ లాకి సంబంధించిన ఒక నిష్ణాతులుగా అయిన వ్యక్తి అంటే ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పిహెచ్డిఏ జేఎన్యూలో ఈ ఎయిర్ స్పేస్ లా అనేది ఉంది. సో ఆయన చాలా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన సజెషన్స్ మేరకు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్పేస్ బిల్ రూపంలో ఉంది, దాన్ని కూడా ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. సో మొత్తానికి
స్పేస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ అండి. సో దీన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగితే అంత దాన్ని వినియోగించుకోగలుగుతాం అండ్ ప్రజలకు కూడా మేలు చేయగలుగుతాం. కాబట్టి ఈ పరిశోధనలు అంటే అంతరిక్ష పరిశోధనలు అదేదో వీళ్ళు పిచ్చి అనుకోకుండా జనాలందరూ కూడా ఇది చాలా అంటే చంద్రయాన్ 3 కానివ్వండి, చంద్రయాన్ 2 కానివ్వండి, ఇవి అన్నీ కూడా మానవాళి శ్రేయస్సు కొరకు మానవాళికి ఉపయోగపడేటట్టుగాను, అంటే ఇప్పుడు దాని ప్రభావం దాని రిజల్ట్ మనకు తెలియకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దాని బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం భావించవచ్చు. థ్యాంక్ యూ Thank you సో very మచ్ much. క్లారిటీగా క్లియర్ గా చెప్పినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.